వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. చెరుకుతో చెరుకు రసం అయిపోద్ది. చెరుకుతో చెరుకు రసం, నిమ్మకాయతో నిమ్మరసం, బత్తాయికాయతో బత్తాయికాయ రసం. ఎక్స్ప్రెస్ రాజా చూస్తే పోతుంది నీరసం. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ రాజా అని టైటిల్ పెట్టాం. మా ఉద్దేశంలో వేరేది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు రోజు రోజుకి మార్చేస్తున్నారు. సో ఇవాళ ఏం మార్చారో చూసుకుందాం అని. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎక్సలెంట్ భయ్యా. నా ఎవరి కోసం పిచ్చోలో ఉన్న నేను ఎక్స్ట్రాడనరీ రెడీ వచ్చాను. పిచ్చోడు అయ్యాక రెడీ అయ్యా, ముందే రెడీ అయ్యా? నెక్స్ట్ ఇంకో అమ్మాయి వస్తుంది భయ్యా, ఇంకా ఎక్స్ట్రాడనరీ అయిపోతాడు. పి ఫర్ ఒక అమ్మాయి కోసం ఎదురా తిరిగేవాడిని, ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అయినా. ఏం రాసుకురాలేగా? వెరీ గుడ్, ఖద్దర్ షర్ట్ బాగుంది. ఆర్ ఫర్ రీఛార్జ్ భయ్యా, రీఛార్జ్. ఓకే, ₹1 ఖర్చు పెట్టండి. నేను గర్ల్ ఫ్రెండ్ రీఛార్జ్ కోసం పసి మొత్తం ఖాళీ చేసుకొని గడ్డం చేసుకొని రోడ్ మీద పడ్డా భయ్యా. ఓ అంతే మిగిలిందా? ఇంకా జాగ్రత్త పోయి, అది కూడా ఊడిపోద్ది. ఈ ఫర్ ఎనర్జీ. ఎప్పుడు డల్ గా ఉండే నేను నా లవర్ ని చూసినప్పుడు పూరి జగన్నాథ్ మూవీ హీరోస్ ఉంటారు కదా, అలా ఫుల్ పిచ్ ఎనర్జీ తోటి ఉంటా ఆ టైంలో. ఎస్ ఫర్ స్మైల్. మరి నవ్వమే. నా లవర్ ముఖం చూసినప్పుడు అంతా నేను కాళిదాస్ ఉండే నేను దేవదాస్ లా మారిపోతాను. ఇంకో ఎస్ ఫర్ ఎస్ అంటే సాటిస్ఫాక్షన్ భయ్యా. అవును, సాటిస్ఫాక్షన్. లవ్ లో పడినప్పటి నుంచి ఎన్ని హెయిర్ స్టైల్ మార్చినా, ఎన్ని షర్ట్లు మార్చినా, ఎన్ని ప్యాంట్లు మార్చినా, ఎన్ని అండర్వేర్లు మార్చినా అసలు సాటిస్ఫాక్షన్ లేదు భయ్యా. దాని బదులు రోజు స్నానం చేస్తే అయిపోయేది కదా. అంటే స్నానం చేసిన తర్వాత కూడా మార్చుకుంటాం కదా భయ్యా. అయినా తేడా తెలియట్లేదు అసలు లేదు. ఓ, ఇది డాక్టర్ చూపించాలి అయితే. అసలు విషయం ఏంటంటే, మిమ్మల్ని ప్రశ్న అడగాలంటే ఆ ప్రశ్నకు సంబంధించి మీకు నవ్వు రాకపోయినా నేను ఒక జోక్ చెప్పాలి. సుబ్బారావుకి పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా సేమ్ పేర్లు పెట్టుకున్నారు, సుబ్బారావు అండ్ జాన్. ఎందుకంటే సుబ్బారావుకి బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా జాన్ అనమాట. అందుకే అతను పుట్టిన పిల్లలకు కూడా అదే పేరు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత గొడవ పడ్డారు, విడిపోయారు, వెళ్ళిపోయారు. సో ఒక రోజు జాన్ సుబ్బారావు ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, బాగా ఎండను పడొచ్చాడు. సరే నీళ్ళు ఇస్తే నీళ్ళు తగ్గాడు, కాస్త ఫ్యాన్ వేయరా అంటే ఫ్యాన్ వేసాడు కానీ గాలి రావట్లేదు. 2 పైకి చూస్తాడు, అప్పటికి పక్క రూమ్ లో ఫ్యాన్ వేసింది. కనెక్షన్ ఇవ్వలేదు. ఫ్యాన్ ఇంట్లో కనెక్షన్ ఉంది, వాడు నిలబడ్డది బయట. నువ్వు ఫ్యాన్ దగ్గర నుంచి ఎగిరిపోయావు కూర్చొని. యాక్చువల్ గా ఏమైందంటే, ఆ 2 కొడుకులు కొట్టుకున్నారు కదా, ఆస్తి పంపకాల్లో ఒక రెక్క ఒకడు తీసుకెళ్లిపోయాడు. ఇలా పంచుకోవాల్సి వస్తే మీరేం పంచుకుంటారు? ఫ్రెండ్ తో అండర్వేర్ షేర్ చేసుకుంటాం, బెస్ట్ ఫ్రెండ్ తోనే. ఓకే, లాస్ట్ రూమ్ లో ఒక కొత్త అమ్మాయి వచ్చినప్పుడు నెంబర్ షేర్ చేసుకుంటాం. ఏమని అడుగుతావు? అక్కని నెంబర్ ఇవ్వ అక్క అంట. హనీమూన్కి వెళ్ళిన కొత్త జంట ఒక్కటేంటి అన్ని షేర్ చేసుకోవచ్చు. ఏమో బాబా, చిన్నపిల్లల మనకు తెలియదు అవన్నీ. కూర్చోను. నేను మా ఇంటి దగ్గర రోజు రెండు పందులు వస్తూనే ఉంటాయన్న. అందుకని నేను నా ఫ్రెండ్ ఆ 2 పందులు షేర్ చేసుకున్నాం. పంది సౌండ్ కావాల్సిందే. నేను మమ్మీ పని షేర్ చేసుకుంటాం. తను వండి పెడితే నేను తిని పెడతాను. మా తల్లి అవి టీవీ పెడితే నువ్వు ఛానల్ మార్చుకుంటావు. బెడ్ సర్దితే నేను పడుకుంటాను. అయ్యో, వేడి నీళ్ళు పెడితే నేను స్నానం చేసుకుంటాను. నువ్వు వండుతున్నప్పుడు నువ్వే నవ్వులుతున్నావా, ఎవరైనా కింద తవడ
నేను నా ఫ్రెండ్స్ తో ముల్తాన్ బట్టి షేర్ చేసుకుంటా, ఎందుకంటే ముల్తాన్ బట్టితో ఫేస్ ప్యాక్ తీసుకుంటే ఫేస్ కి గ్లో వస్తుంది. మరి చిన్నప్పుడు బురదలో తొలితే మా అమ్మని పిచ్చ కొట్టుడు కొట్టేదాన్ని. ఇదంతా మట్టి అండి, ఏం ఉండదు. దుంపలు తిని తిని నా బ్రెయిన్ దొబ్బింది. భోజనం చేసేప్పుడు నా ప్లేట్ లో మిరపకాయల్ని పక్కనోడికి నీ ప్లేట్ లో కాయ టేసుకుని పాటేసుకో. మిరపకాయలు మిరకాపాయలు కాదమ్మా, మిరపకాయలు అవి. మిరపకాయలు జీలకర్ర బెల్లం అను. జీలకర్ర బెల్లం, లవంగం, మిరియాలు. ఇప్పుడు ఇందాక చెప్పింది చెప్పు. నా భోజనంలో ఉన్న మిరపకాయల్ని పక్కన జాంకాయ, మిరపకాయ. నా ప్లేట్ లో వచ్చి పచ్చిమిర్చిని పక్కనోడికి. ఓకే గో ఆన్. నా ప్లేట్ లో వచ్చి పచ్చిమిర్చిని పక్కనోడికి ఇచ్చి వాడి ప్లేట్ లో లడ్డూలు నేను పంచుకుంటా. నువ్వు లడ్డు తింటావు, ఆయన ఏం తింటాడు? పచ్చిమిర్చి. హాస్టల్లో ఒకే దుప్పటిని నా ఫ్రెండ్ నేను కలిసి పంచుకుంటాం, ఒకే దుప్పట్లో పడుకుంటాం. ఉతుక్కోండ్రా. ఫేస్బుక్, వాట్సాప్ లో వచ్చే వైరల్ వీడియోస్ ని పంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ లో ఫిజిక్స్, ఎయిడ్స్ కి మందు కనుక్కోవడం. వ్యాలంటైన్స్ డే రోజు వ్యాలంటైన్ లేదని ఎవరు బాధపడక్కర్లేదంట. ఎందుకంటే ఎయిడ్స్ డే రోజు అందరికి ఎయిడ్స్ ఉండాలని గ్యారంటీ లేదుగా. వ్యాలంటైన్స్ డే రోజు ఓన్లీ లవర్ మాత్రం ఎంజాయ్ చేస్తాడు. 364 రోజులు సింగిల్ గా ఉన్నోడు ఎంజాయ్ చేస్తాడు. రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు లెగ్ పీస్ ఏమో నేను తింటా, మిగతా పీస్ ఏమో మా ఫ్రెండ్ కి ఇస్తా. రైతా ఎవరికి ఇస్తావు? బేరర్కి ఇస్తావా? అలా వాటితో సినిమాకి వెళ్ళినప్పుడు ఒకే కూల్ డ్రింక్ స్టాల్ వేసుకొని షేర్ చేస్తాం. బొత్తిగా కొరతనం పోలేదు దీనికి. మస్కిటోస్ కి బ్లడ్ షేర్ చేసుకుంటా. దా అని పిలుస్తుంటా అమ్మా. మేడం గారికి మీ ప్లేట్ లో ఏమొచ్చిందమ్మా? మిరపకాయ. ముసలి వాళ్ళ పనులు సెట్, కుక్క ఎత్తుకపోయినప్పుడు వేరే వాళ్ళకి పంచుకుంటారు. అది లేకపోయినా ప్రాబ్లం, కానీ దాన్ని తెచ్చి పెట్టుకుంటే చాలా వెరైటీగా ఉంటుంది. బాగు రోజు సేవ్ చేసుకుంటారు. జియో సిమ్. లాలీపాప్ షేర్ చేసుకుంటాను, సగం తిని సగం మా ఫ్రెండ్ కి ఇస్తాను. మంత్ ఎండ్ లో టూత్ పేస్ట్ అయిపోతుంది అన్నప్పుడు దానిలో వాటర్ పోసి పంచుకుంటాం. లేదు భయ్యా, మడత పెట్టు, డోర్ ఉంటుంది కదా, డోర్ ఎడ్జ్ లో పెట్టి బ్రష్ రైట్ ఇలా డోర్ మెల్లగా చివర్లో మిగిలిపోయింది అట్టగా వస్తుంది. దాని తర్వాత కట్ చేసి టంగ్ క్లీనర్ ఉంటుంది చూసా, అలా అయితే మొత్తం వచ్చేది. ఈ మంత్ అలా చేస్తా. నేను అసలు నెల మొత్తం అదే పనిలో ఉంటా. ఎక్స్ప్రెస్ రాజా షోలో మైక్ ని షేర్ చేసుకుంటాం. నేను ఎప్పటికైనా ప్రతి ఒక్కరికి ఒక మైక్ కొనిచ్చే స్థాయికి ఎదగాలి. హాయ్ ప్రిన్స్. బయటికి వెళ్ళాడమ్మా, చిన్న పని నుండి వస్తాను. మీరు ఇప్పుడు సెల్ఫీ ఇస్తే ఫేస్బుక్ లో షేర్ చేసుకుంటా. పట్టి నరాలు మెలిసి లాగేస్తది. రాత్రిరంతా కొనుక్కులేదు ఎట్టి కన్నారు రో. ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ వేసే జోకుల్ని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇక్కడవే కితకితలు పెట్టుకుని నవ్వుకుంటున్నామా, నీకు మళ్ళీ షేర్ కూడా అలా. నీ వెనకాల ఆవిడకి మైక్. నీ ప్లేట్ లో ఏమొచ్చిందమ్మా? మిరపకాయ. మొత్తానికి చెప్పించారు ఫ్రెండ్స్. సో స్వీట్. జత కలిసే జగములు రెండు జత కలిసే.
కేర్ లేదు కాబట్టి నా ఫ్రెండ్ సవరం తీసుకొని పండగలకి మేనేజ్ చేస్తాను. మేము ఎవరికి చెప్పుకోవాలి? మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు నా తాన్కేని ఫ్లవర్ షేర్ చేసి. ఈ తాన్కెళ్ళి అంటే ఎటు వెళ్ళాలి? అది ఎర్రబస్సే. ఆ ఈఎస్ఏ ఏరియాగేడ దగ్గర దిగితే 500 రూపీస్ ఇస్తారు ఎవరైనా జాయిన్ చేస్తే, తెలుసా? సూపర్, చాలా విషయాలు చెప్పారు. ఫ్రెండ్ తో అండర్వేర్ షేర్ చేసుకుంటాం, బెస్ట్ ఫ్రెండ్ తోనే. ఓకే, హనీమూన్కి వెళ్ళిన కొత్త జంట ఒక్కటేంటి అన్ని షేర్ చేసుకోవచ్చు. నేను మా ఇంటి దగ్గర రోజు రెండు పందులు వస్తూనే ఉంటాయన్న, అందుకని నేను నా ఫ్రెండ్ ఆ 2 పందులు షేర్ చేసుకున్నాం. పంది సౌండ్ కావాల్సిందే. భోజనం చేసేప్పుడు నా ప్లేట్ లో మిరపకాయల్ని పక్కనోడికి నీ ప్లేట్ లో కాయ టేసుకుని పాట వేసుకో. మిరపకాయలు కాదమ్మా, మిరపకాయలు అవి. మిరపకాయలు లాలీపాప్ షేర్ చేసుకుంటాను, సగం నేను సగం మా ఫ్రెండ్కి ఇస్తాను. రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు లెగ్ పీస్ ఏమో నేను తింటా, మిగతా పీస్ ఏమో మా ఫ్రెండ్ కి ఇస్తా. రైతా ఎవరికి ఇస్తావు? బేర్రకి ఇస్తావా? హాస్టల్లో ఒకే దుప్పటిని నా ఫ్రెండ్ నేను కలిసి పంచుకుంటాం, ఒకే దుప్పట్లో పడుకుంటాం. ఉతుక్కోండిరా. ఎక్స్ప్రెస్ రాజా షోలో మైక్ ని షేర్ చేసుకుంటాం. కాసేపు పని చేద్దాం, ఒక గేమ్ ఆడదాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సో ఈసారి గేమ్ ఆడడానికి ఇక్కడికి ఓకే, సో వీళ్ళ నలుగురికి ఒక భయంకరమైన టెస్ట్ పెట్టబోతున్నాం. సో మోకాల్లోంచి మెడ మెల్లి ఇలా కిందకి తీసి, మోకాల్లోంచి తీసి అట్టుపండుని నోటితో పోల్చుకుని ఈ చిటికెనతో ముక్కలు చేయాలి. అలాంటివి ఏమీ లేకుండా ఈజీగా పెడతాను. ఓకే ఓకే, చాలా సింపుల్. నేను చెప్పలా ఈజీగా ఉంటుందని. కొబ్బరికాయని 2 మోకాల మధ్యలో పెట్టుకుని హ్యాపీగా ఇలా కింద కూర్చుని ఈ 2 వేళ్లతో కాలు బొట్టన వేలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, వీళ్ళిద్దరు ఫస్ట్ ఆడతారు, అప్పుడు మీకు ఎలా ఆడాలో అర్థం అవుతుంది. ఓకేనా? నీకు కంఫర్టబుల్గా ఇద్దరు ఇలా అక్కడ నుంచండి. 3, 2, 1 గో. కాలు మొత్తం ల్యాండ్ చేయి కింద. పడిపోయింది. నువ్వు గాల్లో ఎందుకు పెట్టావు భయ్యా? ఏంది కొబ్బరికాయ మోకాలు చెప్ప దగ్గర ఉండాలి. నేను సెబాస్టియన్ లోపల కింద పడిపోయింది. పడిపోతే ఇది వాడడానికి, ఇది పడిపోగానే అది వాడండి. కొబ్బరికాయ ఇది వెళ్ళాలి. సూపర్, బాగా ఎంజాయ్ చేసినట్టును వీళ్ళు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు మేము కూడా ఎంజాయ్ చేస్తాం. నువ్వుదా 3, 2, 1 గో. అబ్బా తొడలు కాదు భయ్యా, మోకాళ్ళు. అదేంటి అటు ఇటు సరే, ఈసారి డిస్టర్బ్ చేయండి. లైసెన్స్ భయ్యా ఒక్కటి కూడా వెళ్ళలేదు అక్కడ దాకా, ఒక్కటి కూడా. ఓ పని చేయి, కాళ్ళు లాని ఇప్పుడు 2 మోకాలు దగ్గర ఇస్తా. ఇప్పుడు వెళ్ళు. అమ్మా అయ్యి పోనీ ఇంకెక్కడ పెడదామా కొబ్బరికాయ? కష్టమే, ఎక్కడ పెట్టినా పడిపోతుంది కాయ.
వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, వెల్ డన్, వెల్ ప్లేడ్. నలుగురు చాలా బాడారు, సూపర్. పాపం బాగా కష్టపడ్డారు గురువు గారు. చాలా రోజులు అయి ఉంటుంది కదా సార్, అంత దగ్గరగా ఉన్నారు. కరెంటు తీగ కూడా ఆయనలా సన్నగా ఉంటది, కానీ కొబ్బరికాయ మోకాల మధ్యలో పట్టదు, అంతే. మీ నలుగురు ఆడారు, వెరీ గుడ్. మీరు ట్రై చేస్తారమ్మా? రండి సరదాగా రండి. రెడీ, 3, 2, 1, గో. అలా ఆడాలి. Last one. ఇచ్చే నాకు, ఇచ్చే. మామూలు కూర్చో, ఇలా కూర్చో, నేను లాగుతా, నువ్వు స్లైడ్ అవుతా. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. పాపం ఇలా ఆడాలని తెలియక అమాయకులు నలుగురు వేరేలా ఆడుకున్నారు. పాపం వాళ్ళు ఆడిన దగ్గర నుంచి ఇలాగే ఉండిపోయారు వాళ్ళు. సో అలా కాకుండా మీరిద్దరు సూపర్ గా ఆడారు, వెల్ డన్. సూపర్. సో మేడం గారు, మీ పల్లెల్లో ఏమొచ్చు? మిరపకాయ. సూపర్. ఆవిడ మిరపకాయ చూసినప్పుడల్లా నేనే గుర్తురావు. సో ఇలా నాలాగా పిచ్చి పట్టినట్టు ఏ సందర్భాల్లో బిహేవ్. సో ఎవరు ఆన్సర్ చెప్దాం అనుకున్నా మైక్ తీసుకుని చెప్పే ముందు ఆ హే హే ఆహా అనాలి, అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఆహా. ఈవినింగ్ ప్రదీప్ షో వచ్చినప్పుడు ఈ డైలాగులు వినకుంటే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. బిస్కెట్ ఏహే ఆహా. పెళ్లి చూపుల్లో కూర్చున్నప్పుడు అబ్బాయి నాకు నచ్చకపోతే పిచ్చి పట్టినట్టు ప్రభావం. ఇలా రండి, మీరు కింద రండి. ఇప్పుడు మీరు పెళ్లి చూపులకు వచ్చారు, మీకు నేను నచ్చలేదు. సో మీరు ఇప్పుడు పిచ్చెక్కినట్టు ఎలా బిహేవ్ చేస్తారు? మా ఊర్లో అంటే వేరే అర్థం. మమ్మీ ముఖం చూస్తా. ఆ మమ్మీ క్యారెక్టర్ కి దా మమ్మీ. ఆవిడంది వాళ్ళ మమ్మీ కాదు, నా మమ్మీ. ఇట్రా. డాడీ కావాలా? ఇప్పుడు నువ్వే అన్నావా పెళ్లి సంబంధం అబ్బాయి చెప్పించినట్టు? నచ్చాడు. ఇదేమిటి? ప్రదీప్ అయితే ఓకే. నేను పెళ్లి కొడుకుని కాదు, పెళ్లి కొడుకు వల్ల బెస్ట్ ఫ్రెండ్ ని. అయితే నచ్చలే. పెళ్లి కొడుకుని తీసుకొస్తా ఒక నిమిషం. నెల రాజా చూడు, పెళ్లి కొడుకు ఆ స్టైల్ చూడే. అమ్మాయి చాలా బాగుంది, లక్షణంగా ఉంది. నీకు ఓకే కదా? నాకు ఈ అబ్బాయి నచ్చాడు. ఇప్పుడు పెళ్లి కూతురు కదా పిచ్చిగ్రెట్ బిహేవ్ చేయాలి. సో ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇద్దరు కలిసి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. సన్న జాజిలా పుట్టే సిందిలో మల్లె తీగల చుట్టే సిందిలో తేనె తీగల పుట్టే సిందిలో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు కోకే కట్టినాదిరో గుండెకే పెట్టినాదిరో లైకే కొట్టినాను డబ్బు బండి తీసి ట్రాక్ మీద పెట్టినాను సన్న జాజిల పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల పుట్టే సిందిరం సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి. మిరకపాయ్ వెళ్ళాను. ఓకే, ఇంకెప్పుడు పిచ్చెక్కుతుంది మీకు? పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. నీకోసం ఒక స్పెషల్ సాంగ్ వస్తుంది. ఆన్సర్ ఫోన్ లో 0%. ఇంతకీ ఎటు చూస్తున్నాడు ఈయన? ఫోన్ లో 0%. ఫోన్ లో 0%. చాలా అద్భుతం చెప్పబోతున్నాడు అబ్బాయి. ఫోన్ లో 0% ఛార్జింగ్ ఉన్నప్పుడు అర్జెంట్ కాల్ వస్తే పిచ్చిలేసి. నీ ఉద్దేశంలో అర్జెంట్ కాల్స్ అంటే ఎవరి నుంచి? నీకంటే అదృష్టవంతుడు ఎవడుంటాడు భయ? అలాంటి టైంలో స్విచ్ ఆఫ్ అయిపోతే హ్యాపీగా ఉండొచ్చు. టీవీలో పవన్ కళ్యాణ్ సీన్ వచ్చినప్పుడు కరెంట్ పోతే నాకు పిచ్చి ఎక్కుతుంది. అన్నా మీరు తమిళ్ మీరు మాట్లాడతారని నాకు ఒక టాక్ వచ్చింది. ఒక టాక్ ఏంటి? చాలా మంది చెప్పారు. నేను కొంచెం తమిళ్ లో మాట్లాడతాను, మీరు అది తెలుగులో ఎక్స్ప్రెస్ చెప్పగలుగుతారా? చంపేను, నువ్వు చెప్పు. உங்களுக்கு జోక్ అడిగే தெரியுமா? ఒకరి సాగు మెల్లమెల్లగా వెళ్ళు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి రాదుగా పాపం. సరిగ్గా చెప్పు. உங்களுக்கு జోక్ అడిగే தெரியுமா? ఉంగరం కానీ ఆగరా, ఒక్కొక్క బోర్డు దగ్గర ఆగితే బాగుంటది. ఓకే రెడీ, చెప్పా. உங்களுக்கு ఉంగరం జోక్ అడిగే தெரியுமா? జోక్ గా కూడా ఎవరి దగ్గర తీసుకోవద్దు. உங்களுக்கு కథ சொல்ல தெரியுமா? తెల్లగా ఉంటుందా ఏంటిది? కథయా? నేను కథలు వినడం మానేశాక అసలు వినట్లే ఈ మధ్యన. ఉంగ పేరు ఎన్న? ఉంగ పేరు? ఉంగరానికి పేర్లే ఉంటాయి. ఉంగ పేరు? ఉంగ పేర్లే. 2 ఉంగరాలు ఉంటే ఉంగ పేరు అంటారమ్మా. என்ன சாப்பிட்டீங்க இன்னைக்கு மத்தியானம்? చాప మీద పడుకోవట్లే ఈ మధ్య, నేను మామూలు బెడ్ మీద పడుకుంటాను. என்ன சாப்பிட்டீங்க மத்தியானம்? మధ్యాహ్నం ఇప్పుడు పడుకోకూడదు నాన్న, లావ్ అయిపోతారు. వద్దు. உங்களோட ஃபேவரட் ஹீரோ யாரு? నీ ఉంగరంగోలేంటే உங்களோட తిడతావేంటి? ఏం తిడతావేంటి? உங்களோட ஃபேவரட் ஹீரோயின் யாரு? మంగళవారం రోజా? మంగళవారం కాజు. ఓకే, కాజల్ అగర్వాల్. అని నాకు వచ్చిన తమిళ అబ్బాయి రాదనుకుంటా. ఏం కాయ? మిరకాయ్. వెరీ గుడ్ అమ్మా. అప్పుడు వాడు వచ్చి ఎవరు అప్పించిన వాడు వచ్చి మీద పడినప్పుడు పిచ్చెక్కినట్టు యాక్ట్ చేసి తప్పించుకుంటా. నా అప్పు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు కొట్టడానికి వచ్చినప్పుడు పిచ్చిలేస్తుంది. నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు కొట్టడానికి ఎవరు వస్తున్నారు? కొట్టడానికి అమ్మాయి. ఎందుకు ఏం చేసావు అంటే తెలియదు కదా. సరే, ఇప్పుడు నీకు ఒక తెలియని అమ్మాయిని పరిచయం చేస్తాను, ప్రపోజ్ చేయి. ఓకే ఓకే. పెళ్లి కొడుకు నుంచోనా? అవుతాను. అమ్మాయి అన్నా నేను. అసలే తమిళ్ అమ్మా నాన్న తమిళమ్మాయి. నీ మనసులోనే చెప్పు, ఎవరినైనా ఊహించుకుని అబ్బాయికి చెప్పి. అన్న బెస్ట్ ఫ్రెండ్ వాడు అజయ్, నేను ఆర్య. అయ్యే ఇక్కడ కూడా కాజల్ అగర్వాల్. అబ్బా
వాడు ఇన్స్టెంట్ అది సగలని పాటర్ కొట్టాడు. మీ ఇద్దరు ఫ్రెండ్సా లేదా ఒక చోట గడ్డం చేయించారా? అంటే కాదు, ఇద్దరు తలల పైకి ఎత్తండి. అరే చెప్పాయి సేమ్ రే. నైస్ వన్ బ్రో. యా, అమ్మాయిని రోజు మేకప్ తో చూసి సడన్ గా మేకప్ లేకుండా చూస్తే పిచ్చెక్కుతుంది. నిన్ను ఎవరు చూడమన్నాడే? అమ్మాయిలు కాబట్టి. నీకెందుకే అంటే మేకప్ లేకుండా చూస్తాం కదా. వాళ్ళ ఇష్టమే, వాళ్ళ ఇష్టం. వాళ్ళు వేసుకున్నా మేకప్ వేసుకోకపోయినా అందంగా ఉంటారు. వాళ్ళు మన కోసమే భూమి నుంచి దివికి దిగి వచ్చిన అప్సరసలు. అమ్మాయి కూడా ఆ మాత్రం కవర్ చేసి అయినా నువ్వు బతకట్లే. కూర్చో. దోశలో చట్నీ లేనప్పుడు పైనకి కాకి రెట్టె వేస్తే అప్పుడు చిరాకు వస్తుంది. అదోకే. ఇప్పుడు నాకు అది ఏ ఉప్మాలో పడితే కలర్ మిక్స్ అయిపోతే, పోనీ ఆల్రెడీ ఉన్న చట్నీలో పడితే, వచ్చినప్పుడు పాప విస్త్రీ షర్ట్ వేసుకొచ్చాడు. ఎలా అయిపోయాడు చూడండి అబ్బాయి. ట్రాఫిక్ దగ్గర రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు కర్పూరం వచ్చి బావా 10 రూపాయలు ఇవ్వవా అన్నప్పుడు నువ్వు కొబ్బరికాయ గేమ్ ఆడుతున్నప్పుడే అనుకున్నా. పెళ్ళైన తర్వాత 3 నెలల వరకు శోభనానికి ముహూర్తం లేదంటే పిచ్చిలేదు సార్. ఎప్పుడైంది? 3 months ఆగాలి మరి. కూర్చో. అంతే ఒక లైన్ లో వెళ్ళిపోతున్నా. చాలు. నా లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు మా నాన్న దారిలో కనిపిస్తే మా బాయ్ ఫ్రెండ్ ని పిచ్చెక్కినట్టు బిహేవ్ చేయమంట. అని కూడా వెళ్ళిపోతాంటారా? ఇది కనుక మీ డాడీ చూసారనుకో, రేపు రోడ్డు మీద ఎవ్వరు కలిసి నువ్వు మా కూతురు బాయ్ ఫ్రెండ్ కాదంటే అయ్యయ్య అని వెళ్ళిపోతా ఉంటాడు. నీ కోసం ఒక పాట సరే, కోసం ఒక సాంగ్ ప్లీజ్. ఏమన్నావు, ఏం విన్నావు, కన్నులతో మాట్లాడి భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో మాట్లాడే భాషే వేరు, చిన్ని చిన్ని ఆశై. బట్ వెరీ గుడ్, సూపర్ పాడారు. మ్యూజిక్ నేర్చుకున్నారా? నేర్చుకున్నారు మీరు? వయలిన్. ఓ, ఇన్స్ట్రుమెంట్. యా, వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ. ఆనందంగా చెప్తుంది ఇవిడ. పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి 20 రూపీస్ పానీపూరి తిన్నాకని ఎక్స్ట్రా స్వీట్ అయినప్పుడు పిచ్చి వేస్తుంది. 20 రూపీస్ దాటి తినకూడదు. నెక్స్ట్ డే ఇట్ విల్ బి డిఫరెంట్. నాకు మీరంటే ఆల్రెడీ పిచ్చి, మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు, అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు, నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు, కథలు కథలు మొదలేగా కొత్త అనుభవాలు. థ్యాంక్ యూ సో మచ్. కాఫీ అన్నా ప్రశాంతంగా తాగుదాం అనుకున్నా. ఇక్కడ కూడా మా సమంత డార్లింగ్ ఉంది. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డాన్సా? ఓకే, మ్యూజిక్. చూసా చూసా ఒక హృదయాన్ని కలిసా కలిసా కలిసా, ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా, హృదయముతో అందించానా హృదయముకే. చూసా 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 ఒక హృదయాన్ని కలిసా కలిసా కలిసా, ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా, హృదయంతో అందించానా హృదయముకే. వార్తలు ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఇంకో గేమ్ ఆడదాం మనం. ఈ గేమ్ ఆడడానికి ఈసారి ఎక్కువ మంది కావాలి, ఓకేనా? సో అందులో క్యారీ ఎమ్మెల్యే,
మీ ఆరుగురికి ఒక టాస్క్ ఉంది ఇప్పుడు, అదేంటో చూద్దాం. ఓకే, నీకు పచ్చా నీళ్లు ఇచ్చిరు, నీకు ఆరెంజ్ నీళ్లు ఇచ్చిరు. ఏంలే, గ్లాస్ లో ఆ రంగు నీళ్లు ముంచుకుని 2 కాళ్ళ మధ్యలో ఉన్న తాడుకి ఓన్లీ దాన్ని నెక్ వచ్చేలాగా కిందకి హ్యాంగ్ చేస్తారు. అటు సైడ్ కాళ్ళు కూడా పార్ట్నర్. సో మీకు ఇచ్చేడో పార్ట్నర్, ఇచ్చేడో పార్ట్నర్. సో మీ ముగ్గురు కలిసి హమ్ తుమ్ కమరేలు లేవు ఇక్కడ. సో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళి ఆ గ్లాసులు అక్కడ దాకా వచ్చిన తర్వాత తీసి వాటిలో పోసి మళ్ళీ వెనక్కొచ్చాం. రైట్, రెడీయా? భయ్యా నువ్వు కంఫర్టబుల్ లేగా మధ్యలో? జాగ్రత్త, అటు ఇటు చూడు, మా కుక్కలే వస్తలే. 3, 2, 1 గో. కాలు ఎంత దూరం పెడితే అది అంత టైట్ అయ్యిద్ది. మా కాలు టైట్ చేయకపోతే అది కూడా పడిపోతులే భయ్యా, టెన్షన్ పడదు, పడిపోతుంది. ఈ పాడి పడిపోవాలి. ఏంది నేల మీద ఇడ్చుకొస్తారు, దాన్ని గాల్లో లేపాలిగా, గాల్లో లేపండి. అరే తొండి, సరే ఇప్పుడు గేమ్ లో రూల్స్ కొన్ని మారుస్తాను నేను. ఓకే భయ్యా, చేతిలో గ్లాస్ నిండా నీళ్ళు తీసుకో. నువ్వు కూడా చేతి గ్లాస్ నిండా నీళ్ళు తీసుకో. ఓకే, నువ్వు పట్టుకో, నువ్వు కూడా అలా పట్టుకో. ఓకే, అది చేసుకోండి. ఆయనకు కూడా, ఆయనకు అవసరం లేదా? ఓకే, సో ముగ్గురు దగ్గరికి ఉండండి. ముగ్గురు హాప్ చేసుకుంటూ రెడీ, 1, 2, 3 గో. అది ఉండాలి. కాళ్ళకి తాళ్ళు తీసేయండి, తాళ్ళు తీసేయండి. హలో, ఏంది ఇంట్లో ఉన్న బొచ్చు కుక్క పిల్లని ఎత్తుకెళ్ళినట్టు ఏంది అది? సారీ భయ్య, మళ్ళీ కుక్క పడొచ్చు. ఇదిగో ఒక్కొక్క కాళ్ళతో కాదు భయ్యా, 2 కాళ్ళతో గెంతాలి. అమ్మా 2 కాళ్ళతో గెంతాలి. ఏంటమ్మా ఇది ఏంది? ఇదిగో ఇలా 2 legs. ఇప్పుడు అతన్ని ఎత్తుకోవాలి, మొత్తం కాళ్ళు కూడా పైకి. అదా ఇప్పుడు మీరు కూడా ఇవి ఎత్తుకోండి. భయ్యా ఇప్పుడు ఏంటంటే లైన్ లో ముగ్గురు వచ్చి ఆ గ్లాస్ తీసుకుని దొల్లుకుంటూ వచ్చి ఇక్కడ తీసుకురావాలి. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్, బాగా ఆడారు బా. తాగే ఎందుకు తాగేసి లోపల. సో వెల్ ప్లేడ్, నిజంగా పాపం కష్టపడ్డారు, బాగా తేడాగా ఆడారు. వెరీ గుడ్, సూపర్. ఆయన అంటే ఎంత లవ్ అంటే ఆయన అసలు ఆడనివ్వలే మధ్యలో. ఆయన అయితే ఎత్తుకుని తీసుకెళ్ళి. సో ఆరుగురు, థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. ఇంకో భయంకరమైన ఆట ఆడదాం. ఈసారి ఈ ఆట ఆడడానికి 2 కావాలి. సో ఆ 2 ఎవరంటే
సూపర్, వండర్ఫుల్. అండ్ మీకు పోటీగా అరే ఉంగరం ఎక్కడున్నాడు రా? ఉంగరం దా, తమిళ ఉంగరం. ఓకే, సో మేడం గారు మీ పేరు? సుజాత. సుజాత, మా బయాలజీ టీచర్ పేరు కూడా అదే ఉండే స్కూల్లో. నేను సైన్స్ స్టూడెంట్, బిఎస్సీ అగ్రికల్చర్. అవునా, వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. పొలాలకి సంబంధించింది వాటి గురించి ఏమైనా కోర్స్ చేయొచ్చుగా? బిఎస్సీ అగ్రికల్చర్. ఓహో, దాన్ని అదే అంటారా? ఎక్కడ చదువుతున్నారు? లాలా అకాడమీ అయిపోయింది 2016. ఓ వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఎక్కడ? ఎంబీఏ ప్లానింగ్. ఎంబీఏనా? అదే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. వామ్మో, ఇలాంటివి కూడా ఉంటున్నాయి ఈ మధ్యన. నాకు ఇలాంటి కోర్సెస్ గురించి తెలుసు. అంటే నాకు తెలిసిన మేజర్ కోర్సెస్ వాజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. మేజర్ డిగ్రీస్ విచ్ హావ్ టేకెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మీకేం ఇంట్రెస్ట్ ఉన్నాయి? డాన్స్. సూపర్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ మాస్టర్? సంతోష్. మరే దుఃఖంలో ఉన్నావు? సంతోష్. సంతోష్. సో ఇద్దర్లో ముందు ఎవరు ఆడాలి? లేడీస్ ఫస్ట్. అయితే నువ్వు ఆడు, కూర్చో. ఆ 2 ఎల్లో లైన్స్ మధ్యలో కార్ కరెక్ట్ పార్క్ చేయాలి భయ్యా. హ్యాపీగా కూర్చో. ఆల్మోస్ట్ చెన్నై వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది, అంత తెల్ల తిరిగదు. ఓకే, ఇక్కడ నుంచి అది తిరుగుతుంది. తిరగడం ఆగిన తర్వాత నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న బిస్కెట్ ని నోట్తో తీసుకుని మొత్తం తినేకు. ఆ బొచ్చులో టీ ఉంది, అందులో మొహం ముంచితే బిస్కెట్ కూడా లోపలికి వెళ్తాయి. బిస్కెట్ తడిసిన తర్వాత లోపలికి. అలా 6 బిస్కెట్స్ ఉన్నాయి, అవి ఫినిష్ చేయాలి. ఓకే, 3, 2, 1 గో. ఐ లైక్ నల్ల పన్ను. పొన్నంటే ఎవరు? నల్ల అంటే గుడ్డ. కాజల్. ఆపడం మర్చిపోయి ఇంత కబుర్లు చెప్తావు భయ్. ఆపనా వద్దా? పర్లేదు చెప్పు. 3, 2, 1 తిరిచాడు తిరిగాడు యాడు. నాకు ఎక్కనున్నదే ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎత్తి వేరు వేరు సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ గుర్త పెట్టి తెవ్వమన్నదే. అరే మెల్లగాని పెట్టిండి నా. ఎంత ముద్దుగా తిన్నాడో బాబు. నా చిట్టే ఇంకోటి తిన్నా. నీకు మధ్య మధ్యలో గొంతుకు అడ్డం పడిన అనిపించాకో టీ కప్పు దగ్గరికి వెళ్ళి దట్ బిస్కెట్ 2 ముక్కలై టీలో మునిగిపోయింది. మాట్లాడక బిస్కెట్ ఎగిరేలా వద్దా. సో చాలా బాగా ఆడాడు. టీ కదలకుండా జాగ్రత్తగా పైపైన టీ అనేసి బిస్కెట్ తినాడు. అది ఎక్కువసేపు ముంచుకుంటే తొందరగా వెళ్ళిపోద్ది లోపల. బానే ఉందంతా. ఓల్డ్ స్టాక్ బిస్కెట్స్ కూడా బానే ఉండడం అంటే ప్రాబ్లం అవ్వట్లేదు. నీ కడుపులో తిప్పుతున్నట్టు వామిటింగ్ అదేమంటే ఇట్లా 3 months ఓల్డ్ అది. నిన్న బొద్దింకల మధ్యలో ఉంటే ఇది ఏంద్రా ఇది అని చూసే బిస్కెట్లు ఉన్నాయి. మార్నింగ్ మొత్తం సెట్ అయిపోతుంది బ్రదర్, నువ్వేం టెన్షన్ పడకు. జాగ్రత్త, రౌండ్ తిరుగుతున్నప్పుడు ముందుకు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ముందుకు పడినప్పుడు ఫ్లోర్కి ఏం కాకూడదు. ఓకేనా? రెడీ, 3, 2, 1 గో. హలో ఆంటీ, కళ్ళు తెరు. కళ్ళు మూస్తే ఎక్కువ తిరుగుతుంది, అంటే డార్క్ అయిపోద్ది కదా. కళ్ళు తెరిచావనుకో ఓ జూ అంతా ఒక చోటే ఉన్నట్టు చూస్తుండాలి. ఇంకేం సంగతులు? మీరే చెప్పాలి. ఎవరు ఫేవరెట్ యాంకర్? అయితే ఓ పాట పాడవా? నిన్ను చూసి పాడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్, మాసికేదో చేసినట్టు ప్లీజ్ స్టాప్. ఆపాలా? పన్నుందా? టెల్లేసొద్దాం.
Stop it. 3 2 1 stop. ఒళ్ళే ఏసే ఎరగడా ఎవ్వడు ఎత్తుకెళ్ళడా తీని నీ కంగారు వాడుగా నీకే అమ్మా అవన్నీ ఇంకేం ఉంచుతావు అందులో. ఆవిడ బిస్కెట్ పట్టుకొని ట్రై చేసి అది పొడమైపోయింది. ఏం చేయలేక ఉత్తి టీలో ముఖం పెట్టి వదిలేదు. అమ్మా బిస్కెట్ ఉండాలి ఇలా పెట్టి ఇలా లపకమే సైడ్ పడేసావా? మధ్యలో టీ తాగచ్చమ్మా. సూపర్ జాన్, నేను నమ్మలేకపోతున్నాను. బిస్కెట్ ఎట్టే వెళ్ళింది. అయితే ఇప్పుడు ఆ రౌండ్ తిరుగుతున్నాడు అబ్బాయి అంటే పాపం కళ్ళు తిరిగి ఏంటంటే చేశాడు. ఆ ఇందిరా సినిమాలో చిరంజీవిలో నేలను ముద్దు పెట్టుకుందాం అనుకున్నాడు. నేను అయినా సరే ఆపేశా, అసలు వెళ్ళలేమో కిందకి. సరే ఈవిడు కూడా అలాంటి ఫీట్లు ఏమైనా చేస్తుందేమో అనుకున్నా. తిరగడం ఆపగానే ఇలా పట్టుకొని చదవా అది నచ్చింది. వామ్మ ఇంత కాంటికి వెళ్ళి ఏం చేస్తున్నా అక్కడ అనుకున్నా. అంత దారుణంగా ఇప్పటివరకు ఎవరు బిస్కెట్ టీలో ముంచుకుంటలేదు. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచు? 3 2 1 అండ్ ద విన్నర్ ఈస్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వాచర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా సూపర్ గా ఎంటర్టైనింగ్ గా ఎన్నో అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. అంతకంటే బీభత్సంగా గేమ్స్ ఆడారు. చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో టీవీ చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే, సీ ఆల్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ. ఆ రోజే తొలిసారి ఎదురైందా చిన్నారి, నా కన్నులు మిలమిల మెరిసే కలా. मेरे अंगने में तुम्हारा क्या काम है, मेरे अंगने में तुम्हारा क्या काम है. हबीबी हबीबी हबीबी. ए इनोसेंट कैंसिल. చూపి నీ గ్రేసు.